హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోక్ష ఆల్ ఇన్ వన్. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ గుత్తి వంకాయ అండి. గుత్తి వంకాయని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పల్లీలు తీసుకొని ఆ పల్లీలు కూడా రోస్ట్ చేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేయించిన ఎండుమిర్చి, కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పల్లీలు, శనగపప్పు, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాత అదే జార్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది ముందు ప్రిపేర్ చేసుకున్న పౌడర్లో ఈ ఉల్లిపాయ పేస్ట్ని అంతా వేసి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలండి. ఇది అన్నంలోకి చపాతీలకు సూపర్ కాంబినేషన్ అండి. ఒక గిన్నెలో వంకాయలు తీసుకొని ఆ వంకాయలో కొంచెం ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత గుత్తి వంకాయకి కట్ చేసుకున్నట్లు 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. పుచ్చులు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టి ముందుగా స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ స్టఫ్ని ఈ వంకాయలోకి ఫిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని వంకాయలకి ఫిల్ చేసుకున్నాక ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొంచెం ఇంగువ, సాల్ట్ వేసుకొని ఫ్రై చేయాలండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అంతా కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయ్యాక స్టఫ్ చేసుకున్న వంకాయలన్నిటినీ ఈ ఆయిల్లో పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టి 5 minutes వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత మళ్ళీ మూత తీసి అలా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి చూసిన తర్వాత కొంచెం మగ్గు ఉంటుంది. తర్వాత మిగిలిన స్టఫ్ పేస్ట్ని దాంట్లో వేసి కొంచెం కారం వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కొంచెం మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 15 minutes ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని అంతా మిక్స్ చేసుకొని మరి కొంచెం సేపు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. అంతే, ఎంతో సూపర్ టేస్టీ అయిన గుత్తి వంకాయ రెడీ.